స్పష్టీకరణలు. ఉదాహరణలు సొంతగా సూచించడం, దోషాలను సొంతగా సూచించడం, విరామ చిహ్నాలను సూచించడం, నిగూఢ అర్థాన్ని కనుగొనటం, అపరిచిత పద్య గద్య భాగాలకు సరియైన శీర్షికను సూచించడం, అపరిచిత పద్య గద్య భాగాలకు అన్వయ క్రమాన్ని తెలుపటం, సమస్య పరిష్కారం కనుగొనుటకు పోయే కాలం దాపరించినవాడు అరుంధతి నక్షత్రమును మిత్రవాక్యమును కనడు వినడు అను వాక్యమునకు విద్యార్థి అశ్వయక్రమాన్ని తెలిపినచో ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము అవగాహన. వ్యక్తీకరణ నైపుణ్యం. జ్ఞానం అవగాహన ద్వారా సంపాదించినటువంటి సామర్థ్యాన్ని విద్యార్థి బయటకు తెలియజేస్తే అది వ్యక్తీకరణ. వ్యక్తీకరణలోని రకాలు: వాగ్రూప వ్యక్తీకరణ, లిఖిత రూప వ్యక్తీకరణ. వాగ్రూప వ్యక్తీకరణ: విద్యార్థి జ్ఞానం అవగాహన ద్వారా సంపాదించినటువంటి సామర్థ్యాన్ని వాగ్రూపం అనగా మాటల రూపంలో వ్యక్తీకరిస్తే అది వాగ్రూప వ్యక్తీకరణ. స్పష్టీకరణలు: స్పష్టంగా మాట్లాడడం, నిర్దిష్టంగా మాట్లాడడం, సభాకంపం లేకుండా మాట్లాడడం, జాతీయాలు సామెతలు ఉపయోగిస్తూ మాట్లాడడం, విరామ చిహ్నాలను పాటిస్తూ మాట్లాడడం, సంక్షిప్తంగా మాట్లాడడం, విపులీకరించి మాట్లాడడం, విమర్శనాత్మకంగా మాట్లాడడం. ఉదాహరణకు ఒక విద్యార్థి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయన గొప్పతనం గురించి జాతీయాలు సామెతలు ఉపయోగిస్తూ మాట్లాడాడు. అయినచో ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము వాగ్రూప వ్యక్తీకరణ. లిఖిత రూప వ్యక్తీకరణ: విద్యార్థి జ్ఞానం అవగాహన ద్వారా సంపాదించినటువంటి సామర్థ్యాన్ని లిపి రూపంలో తెలియజేస్తే అది లిఖిత రూప వ్యక్తీకరణ. స్పష్టీకరణలు: స్పష్టంగా మాట్లాడడం, నిర్దిష్టంగా మాట్లాడడం, జాతీయాలు సామెతలను ఉపయోగిస్తూ రాయడం, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం, సంక్షిప్తంగా రాయటం, విపులీకరించి రాయటం, విమర్శనాత్మకంగా రాయటం, రచనలను పరిచ్ఛేదాలుగా విభజించడం. ఉదాహరణకు ఒక విద్యార్థి గురజాడ అప్పారావు గారి జయంతి సందర్భంగా ఆయన గొప్పతనం గురించి జాతీయాలు సామెతలను ఉపయోగిస్తూ రాశాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యము లిఖిత రూపక వ్యక్తి. వినియోగం: జ్ఞానం అవగాహన ద్వారా సంపాదించే సామర్థ్యాన్ని విద్యార్థి నిత్య జీవితంలో ఉపయోగించడమే వినియోగం. వినియోగాన్ని ప్రభావితం చేసే లక్ష్యాలు 2: 1 జ్ఞానం, 2 అవగాహన. స్పష్టీకరణలు: సెలవు పత్రాన్ని సొంతగా రాయగలగడం, బంధువులకు తల్లిదండ్రులకు స్నేహితులకు లేఖలు రాయటం, లేఖనంలో సూచనలను పాటించడం, సంభాషణలో మితభాషత్వాన్ని చమత్కారాన్ని పాటించడం, బాల గ్రంథాలు పరామర్శ గ్రంథాలను ఉపయోగించడం, సందర్భానుసారంగా జాతీయాలు సామెతలు ఉపయోగించడం. ఒక విద్యార్థి ప్రవరుని స్వాగతం అనేటువంటి పాఠానికి మూల గ్రంథం అయినటువంటి మనుచరిత్రను ఉపయోగించాడు. అయినచో ఆ విద్యార్థి సాధించినటువంటి లక్ష్యము వినియోగం. భాషాభిరుచి: మనస్సును ఒక దానివైపు ఆకర్షింపజేసేదే అభిరుచి అని చెప్పి రాస్ తెలియపరిచారు. అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి అని బిఎన్ జూ చెప్పారు. అలానే ఉపాధ్యాయుడు విద్యార్థులతో భాషాభిరుచిని కలిగించాలి.